హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో న్యాచురల్గా ఉండే ఫ్లవర్ గార్డెనింగ్, అదేవిధంగా కుకింగ్, తర్వాత కిచెన్ గార్డెనింగ్, హార్వెస్టింగ్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నా ఛానల్ని ఒకసారి అందరూ వెళ్ళి చెక్ చేసి చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కిచెన్ గార్డెన్లోకి వెళ్తున్నాం మా అమ్మమ్మ నేను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హార్వెస్టింగ్ బెండకాయలు చేద్దామని చెప్పి వచ్చాము. సో ఈ బెండకాయల చెట్లు అనేటివి సీడ్స్ వేసినప్పుడు కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేసినాను. కంట్రీ ఆనియన్స్ నాటాం కదండి, వాటితో పాటే ఇవి కూడా నాటామన్నమాట సీడ్స్. సో ఇవి చాలా బాగా వచ్చాయి. ఈ చెట్లు చూసారంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. అదేవిధంగా ఒకే కొమ్మకి ఎక్కువ శాతం కాయలు అనేటివి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇటువంటి సీడ్స్ మనం కుండీల్లో కూడా వేసుకున్నట్లయితే మన కిచెన్ గార్డెన్లో వెజిటేబుల్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు, చెట్టు కూడా చాలా షార్ట్గా ఉంది. అంతేకాకుండా మరీ బంచెస్గా రావటం లేదనమాట. సో కాయలు అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. ఒకే స్టెమ్ అనేది ఒకటే వస్తుంది అనమాట. సో మనకు కూడా ఈజీగా ఉంటుంది ఇట్లాంటివి వేసుకోవాలంటే, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయవు కాబట్టి. సో ఇవాళ ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట. ఈ బెండ చెట్లు వేసిన తర్వాత బాగానే వచ్చాయి చూసారా. తర్వాత ఇక్కడ ఏంటంటే ఉసిరికాయలండి. ఇది ఆల్రెడీ ఇది కూడా నేను వీడియో పెట్టాను. సో ఇది కూడా చాలా మంచిదండి. ఈ ఉసిరికాయల్ని డ్రై చేసి కూడా మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తమిళనాడు సైడ్ అయితే వత్తకొలం అని చెప్పి పెడతారనమాట. సో 5 స్టార్ హోటల్లో కూడా మెనూలో ఈ ఒక కర్రీ ఉంటుంది. సో అంత ఫేమస్ అనమాట తమిళనాడు సైడు. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉండేది, ఇప్పుడు ఎవరు పెద్దగా దీన్ని తీసుకోవటం లేదు. సో మన గార్డెన్లో అయితే ఈ చెట్టు కూడా ఉంది. సో అవి కూడా కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంకో సైడ్ గార్డెన్లో ఏంటంటే అమ్మమ్మ మిర్చి అనేది సీడ్స్ వేశారు. అవి ఏమేమి వేశారో మిక్స్డ్గా వేసేసారనమాట. అన్ని రకాల గింజలు కలిపి వేసేసారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 4 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది ఒక టైప్ అనమాట. ఇది వచ్చి చాలా స్పైసీగా ఉంటుంది. తిన్నుగా అంటే థిక్గా కూడా లేయర్ అనేది చాలా థిక్గా కూడా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మిరప చెట్లు మనం ఒక్కటి వేసుకున్నా కూడా గార్డెన్లో మనకు ఎట్లు డైలీ చట్నీకి వాటికి యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో పాట్లో కూడా ఇలాగ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే చూసారా, లైట్ గ్రీన్ అనమాట, బుల్లెట్ మిర్చి అంటారు కదండి, అదనమాట. సో అవి కూడా చాలా బాగుంటాయి. సో కొన్ని అయితే స్పైసీగా ఉండవు, చూడడానికి మాత్రం చాలా పెద్ద కాయలుగా అనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఆ చిల్లీ కూడా ఆ మిరపకాయలు కూడా చాలా కారంగా అనిపిస్తాయి. తర్వాత ఇంకొకటి గుండు మిరపకాయలు అంటారు కదండి, అవి కూడా వేస్తున్నారనమాట. సో గుండు మిరపకాయలు అనేటివి మన సైడ్ కన్నా కూడా తమిళనాడు సైడ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం మామూలుగానే నాటుకాయలు అనేటివి ఎక్కువగా ఆంధ్ర సైడ్ అనేటివి ఉపయోగిస్తారు, కానీ తమిళనాడు సైడ్ గుండు మిరపకాయలు అనేటివి అన్నిటికీ ఉపయోగిస్తారు. తర్వాత ముల్లంగి అనమాట. సో ముల్లంగి కూడా హార్వెస్టింగ్ వీడియో, అదేవిధంగా కుకింగ్ వీడియో కూడా పెట్టానండి. సో ముల్లంగి ఆకు ఫ్రై కూడా నేను షార్ట్స్లో పెట్టాను, లాంగ్ వీడియో కూడా పెట్టున్నాను. సో ముల్లంగి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. కొన్ని అయితే తీసాము, ఎందుకంటే రీసెంట్గానే కదండి ముల్లంగి కూడా హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో అది కూడా చాలా బాగా వచ్చింది. మన గార్డెన్లో అన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి వెజిటేబుల్స్ అనమాట. సో మీకు ఆకు కూడా చూస్తే అర్థమవుతుంది, అక్కడక్కడ కొంచెం పురుగులు ఏమన్నా తినుంటాయి. సో పురుగులు తినున్నాయి అని అంటే మనం మందులు అయితే వేయటం లేదనే అర్థం అనమాట. సో అన్నీ కూడా న్యాచురల్గానే పండించుకుంటూ ఉన్నాము, ఎటువంటి కెమికల్స్ అయితే వేయటం లేదనమాట, అన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. సో ఇక్కడైతే ముల్లంగి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. నాతో పాటు అమ్మమ్మ కూడా ఇక్కడ హార్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. జాగ్రత్త. సో అన్నీ కూడా హార్వెస్ట్ చేసాము. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే చామదుంపలు హార్వెస్ట్ చేద్దామని నేను ట్రై చేశాను అనమాట. నా వల్ల కాలేదు, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నాన్న అయితే పిలిచాను, నేను కిచెన్ గార్డెన్కి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదనమాట. సో వాటిని తవ్వి తీయడానికి కూడా. సో నాన్న అయితే వచ్చి వాటిని తీసి ఇచ్చారు. సో అవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా,
ఒక్క గడ్డే చాలా పెద్దదిగా ఉందన్నమాట. సో చాలా బాగా వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే మట్టి కలర్ కూడా అదే విధంగా ఉండడంతో కనబడడం లేదనమాట. సో చూసారా, ఒక్క చెట్టుకే దాదాపు ఒక 1/4 కిలో 1/2 కిలో వరకు వచ్చాయన్నమాట ఒక్కొక్క చెట్టుకి. సో ఇవాళ ఇది కూడా హార్వెస్ట్ చేసాము. సో ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి, అవైతే తీయలేదు. సరే, ఎక్కువగా తీసినా కూడా వేస్ట్ అయిపోతాయి, మనకు కావాల్సినంత వరకే హార్వెస్ట్ చేసుకున్నాం. సో అక్కడే కిచెన్ గార్డెన్లోనే నాన్న అయితే వాటర్ పడుతూ ఉన్నారు కాబట్టి అక్కడే ఆ మట్టంతా కూడా క్లీన్ చేపించేసుకున్నాం అనమాట. సో చామదుంపలు కూడా చాలా మంచి సైజే వచ్చాయండి. సో ఇంకా ఉన్నాయి, అన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ టైం కూడా వాటిని హార్వెస్టింగ్ అయితే పెడతాను. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారా, అమ్మమ్మ అయితే అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని రెడీగా కూర్చోన్నారు. బుట్ట ఫుల్ అయిపోయింది, ఇంకో బుట్ట తీసుకురమ్మని చెప్పి అమ్మకి చెప్పారనమాట. ఈ ఆకు ముల్లంగి ఆకు ఫ్రై బాగుంటుందని నాన్న చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన గార్డెన్లోనే సొర చెట్లు, బీర చెట్లు కూడా వేసాము. ఆకుకూరలు అయితే మెంతాకు, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసాము. తోటాకు వేస్తున్నాం, సీడ్స్ అయితే ఇంకా రాలేదు. సో తోటాకు తర్వాత చిర్రాకు కూడా సీడ్స్ అయితే వేస్తున్నాం. అవి కూడా హార్వెస్టింగ్ టైంలో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ అన్నీ కూడా కొంచెం డిలే అయ్యాయి అన్నమాట, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సో హెల్త్ ప్రాబ్లం వల్ల అందుకే సరిగ్గా రీచ్ అవ్వలేకపోయాయి అన్నమాట వీడియోస్. వీటితో పాటు ఈ హార్వెస్ట్ చేసాం కదండి వెజిటేబుల్, వీటితో పాటు ఇవాళ బీరకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ మీరు చూసారా, మొత్తం కోతులు తినేసాయి. కోతలు పిందులతో సహా తినేసాయి అన్నమాట. సో మాకైతే చాలా బాధ అనిపించింది. అంటే హార్వెస్ట్ టైంకి ఇలా చేసేసరికి అయ్యో అనిపించింది. చూసారా, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకా ఇవి కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ కోతులు మొత్తం తినేసాయి. చెట్లంతా కూడా అలా తెంపి పడేస్తున్నాయి. అందుకే మేము చాలా చిన్న సైజుగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తాం అనమాట. చూసాయంటే ఖచ్చితంగా అవి అన్నీ కూడా తెంపి పడేస్తాయి. సో అందుకని చెప్పేసి సో ఇంకా హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని ఇంకా ఫ్లవర్ గార్డెన్లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సీతాఫలం చెట్టు కాయలు అయితే రీసెంట్గా కొన్ని కోతులు మొత్తం తెంపి చెట్టుతో కూడా కొన్ని ఇంచేసాయి అన్నమాట కొమ్మలు. సో ఇక్కడ మీరు చూసారా, అవన్నీ చూస్తుండగా నాకైతే సీతాఫలం పగిలిపోయిన పండు ఒకటి కనిపించింది. సో అది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ముందు దాన్ని హార్వెస్ట్ చేద్దామని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసి ముందు దాన్ని హార్వెస్ట్ చేసామన్నమాట. సో దాంతోపాటు ఇంకొన్ని కూడా వెంటనే కనిపించాయి. సో అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాము. మాకు దక్కవు అనుకున్నాం, ఎలాగో దక్కాయి, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ చూసారా, చేతిలోకి తీసుకోగానే పండు అయితే అలా వదిలిపోయిందనమాట. అంత బాగా చెట్లోనే పండింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఏంటంటే ఈ చెట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయి. ఆ స్వీట్నెస్కో ఏమో తెలియదు, చీమలు అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా వరకు కొన్ని అయితే పండున్నాయి, ఇలా పగిలిపోతూ ఉన్నాయి అనమాట చెట్లోనే. సో కోతులు అయితే ఇవి చూడలేదు, చూసునుంటే మాత్రం డెఫినెట్గా ఇంకా అవే తినేసుని ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, వీటిల్లో కూడా చీమలు ఎక్కువగా ఉన్నాయి. సో చాలా స్వీట్గా అనిపించింది. ఇది కూడా పడి మలిచిన చెట్టే అనమాట, అంటే మనం తిని వేసిన చెట్టే, సీడ్ ద్వారా వచ్చిన చెట్టు అనమాట. సో నాకు కిందన్నంత వరకు నేను కోసాను, తర్వాత బాబీని అయితే పిలిచి మిగతావి కూడా హార్వెస్ట్ చేయించేసాను అనమాట. సో ఇక్కడ నాకైతే బాబీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూసారా, చాలా బాగా వచ్చాయండి. సో చాలా కలర్ఫుల్గా టేస్టీగా కూడా సీతాఫలం అనేది ఉందన్నమాట. సో మన గార్డెన్లో మనం ఈ విధంగా పండించుకున్నటివి అవి తినడానికి రెడీ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో అక్కడే నేను బాబీ ఒకటి తినేసాము. తర్వాత అమ్మమ్మకి, నాన్నకి, అమ్మకి అందరికీ కూడా తలా ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట. సో అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో సీతాఫలం అయితే హార్వెస్ట్ చేసాం. ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూటు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చేసాను అనమాట. సో చూసారా, ఇక్కడైతే పెట్టాను వినాయకుడి దగ్గర. ఫస్ట్ హార్వెస్టింగ్ వెజిటేబుల్స్ కొన్ని ఉన్నాయి కదండి, సో అవన్నీ కూడా అక్కడ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం మనం ఏమేమి హార్వెస్ట్ చేసుకొచ్చామో. ఇదేంటంటే ముల్లంగి అనమాట. సో ముల్లంగి ఆల్రెడీ ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోయింది, ఇవి థర్డ్ హార్వెస్టింగ్ అనమాట. తర్వాత బెండకాయలు మాత్రం ఫస్ట్ హార్వెస్టింగ్, తర్వాత ఉసిరికాయలు మాత్రం చాలాసార్లు చేసాం. తర్వాత ఇవి చామదుంపలు కూడా ఫస్టే అనమాట. సో ఇవన్నమాట ఇవాళ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. దీంతోపాటు ఒక ఫ్రూట్ అంటే సీతాఫలం కూడా హార్వెస్ట్ చేసామండి.
సో ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఈ వీడియో మీకు ఐ హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ కనుక మీకు మళ్ళీ చూడాలనిపిస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే ఆల్ అని వస్తుంది. ఆల్ ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు నేను పెట్టున్న ప్రతి వీడియో కూడా మీకు అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.